మిమ్మును ప్రధానము చేసి తిని. రెండు చేతులైతే చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా ఈ మాట గమనించండి. అందరూ నా వైపు చూడాలి. ఇది చెప్పి నేను ముగిస్తా. ఈ సృష్టిలో ఇద్దరు పురుషులు ఉన్నారు. ఒకడు పరపురుషుడు, రెండో వ్యక్తి స్వపురుషుడు. ఆ స్వపురుషుడు ఎవరో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పరపురుషుడు ఎవరో తెలుసా? శత్రువైన సాతాను. అయితే అద్భుతం, ఒకప్పుడు పరపురుషుడైన శత్రువైన సాతాను కౌగిల్లో మనం బ్రతుకుతున్న దినాల్లో కల్వరిలో తన పవిత్రమైన రక్తాన్ని చిందించి తన రక్త ధారల ద్వారా పాపపు బానిసత్వం నుంచి విడిపించి యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ద్వారా మనలను ప్రదానం చేసుకున్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. యేసయ్య మనల్ని ఏం చేసుకున్నాడు? ఎవరెవరైతే బాప్తిస్మం తీసుకొని ఈ స్థలంలో ఉన్నారో బాప్తిస్మం పొందిన ప్రతి బిడ్డ ప్రదానము చేయబడిన కన్యకలం. ఆమెన్. నేను మిమ్మల్ని అడుగుతాను, ఎంతమంది పురుషులకు ప్రదానం చేయబడ్డాం? ఇక్కడ అంటాడు ఒక్కడే పురుషుడు. ఆ ఒక్క పురుషుడే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనకు దేవుళ్ళు లేరు. ఎంతమంది దేవుళ్ళకు ప్రదానం చేయబడ్డాం? ఎంతమంది దేవతలకు ప్రదానం చేయబడ్డాం? మనకు ఎంతమంది దేవుళ్ళు దేవతలు? పెద్దగా చెప్పాలి. మనకు ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవునికే మనం ప్రదానం చేయబడ్డాం. యేసయ్యకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు దేవుళ్ళలో ఒక దేవుడు కాదు, దేవతల్లో ఒక దేవత కాదు. ఈ సృష్టి అంతటికి ఒక్కడే 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 దేవుడు ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. పెద్దగా చెప్దాం ఆమేన్. ఆయనతో బ్రతకటానికే మనం ప్రదానం చేయబడ్డాం. మనం ఎవరిని విమర్శించకూడదు. ఎఫెసీ పట్టణం ఉంది. ఎఫెసీ పట్టణంలో దరిదాపుగా 8,000 గృహాలు ఉండేయట. ఒకసారి చెప్పండి. 8,000 మంది మనుషులు ఉండేవాళ్ళట ఆ రోజుల్లో. పౌలు గారు పత్రిక రాసేటప్పటికి 8,000 మంది మనుషులు ఉండేవాళ్ళట. ఆ 8,000 మంది మనుషులున్న ఆ పేద ఊరికి 32,000 దేవాలయాలు ఉండేయంట. ఎట్టాగే చూస్తే ఎట్ట తమ్ముడా, జనం ఎంతమంది? దేవాలయాలు అంటే ఒక్కొక్క మనిషికి 4 దేవాలయాలు. ఏం చేసుకుంటారు రానా ఆయన? 32,000 మంది పురుషులు ఎఫెసీ పట్టణస్థులకి, కొరింథీ పట్టణస్థులకి వేల కోట్ల కొలది. మనకు మాత్రం ఒక్కడే పురుషుడు, ఒక్కడే పురుషుడు. ఆ ఒక్క పురుషునితోనే జీవితాంతం బ్రతకటానికి మనం ప్రదానం చేయబడ్డాం. యేసయ్యకు మహిమ కలుగును గాక. వినపడలేదు సార్? పెద్దగా చెప్పండి. ఎంతమంది పురుషులతో మనం ప్రదానం చేయబడ్డాం? మనకి ఎంతమంది దేవుళ్ళు? కొంతమంది వచ్చి అడుగుతారు, అయ్యా యేసు ప్రభుకి ఏ రోజు ప్రార్థన చేస్తే ప్రార్థన పవర్ఫుల్గా దేవుని దగ్గరికి చేరుతుంది? సోమవారం ప్రార్థన చేయమంటారా? మంగళవారం ప్రార్థన చేయమంటారా? ఆదివారం ఆయన సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడే తిరిగి లేచి మరణపు ముళ్ళును విరిచి మరణమాని అని అన్నాడు కదా, ఆదివారం ప్రార్థన చేస్తే ప్రార్థన పవర్ఫుల్గా చేరిద్దా అని అంటే నేను చెప్పా, మేము ఆరాధించే యేసుక్రీస్తు సోమవారం కనపడి మంగళవారం మాయమైపోయే మాయదారి దేవుడు కాదు. మంగళవారం నా దగ్గరికి రండి, పవర్ఫుల్గా మీ జీవితంలో పనిచేస్తా. శుక్రవారం నా దగ్గరికి రండి, పవర్ఫుల్గా మీ దగ్గర మీకు పనిచేస్తా. సోమవారం రండి, పవర్ఫుల్గా పనిచేస్తానని ఈయన వారాల దేవుడు కాదు, రోజుల దేవుడు కాదు. ఈయన నిరంతర స్తోత్రార్హుడైన దేవుడై ఉన్నాడు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు, మరలా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నిరంతరము ఆరాధించబడుతున్న ఏకైక నామం, నిరంతరము ఆరాధించబడుతున్న ఏకైక నామం, పగటికి పగలు రాత్రికి రాత్రి నిరంతరము కొనియాడబడుతున్న ఏకైక నామం యేసుక్రీస్తు ప్రభువారి నామం. దేవుడు నీ బ్రతుకులో నీకేమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఆయన నీకు దేవునిగా దొరికాడు కదరా తల్లి, అదే నీ భాగ్యం.